ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చి ఉన్నాను. దేని గురించి అంటే ప్రార్థన గురించి. మనం అనుకుంటాం ప్రతి క్షణం మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, దేవునికి మనం మొరపెడుతూనే ఉంటాం. కానీ కొన్నిసార్లు మన ప్రార్థనకి ఎందుకు ఆన్సర్ అవ్వట్లేదు అనిపిస్తుంది. బట్ దేవుడు ఏమంటున్నాడంటే, కాల్ అండ్ టు మీ స్టిల్ ఐ విల్ ఆన్సర్ యూ. మనం ఎలా అంటే దేవుని యొక్క శోధించేవారుగా మనం ఉండాలంట. ఎలా అంటే మత్తయి సువార్తలో ఒక విధవరాలు ఉందండి. ఏంటంటే ఆమె ఏమంటదంటే, ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రతిసారి నాకు న్యాయం జరిగించు, నాకు న్యాయం జరిగించు, నాకు నా విషయంలో నా కొరకు పోరాడండి, నా కొరకు న్యాయం జరిగించు అనేటప్పుడు ఆ న్యాయాధిపతి ఏమైపోతాడంటే విసిగెచ్చేస్తుందంట. బాబోయ్, ఈమె గోల నేను భరించలేకపోతున్నానే, ఈమె నేను అసలు పడలేకపోతున్నాను, ఈమె బాధ ఏంటో చూద్దామని చెప్పేసి అతను ఏం జరిగింది, ఏం చేయాలని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఆమె విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు ఆమెకి న్యాయం జరుగుతుంది. అలాగే దేవుని కూడా మనం ఎలా అంటే శోధించాలంట. ప్రార్థన చేస్తూనే దేవుని మీకు ఏది కావాలో అడగండి, నేను ఇది ఇస్తానని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అంతేకాదు, కాల్ ఆన్ టు మీ, ఐ విల్ ఆన్సర్ యూ, ఐ విల్ టెల్ యూ, I will answer and show you great and mighty things which you do not know. Jeremiah chapter 33 verses 3లో ఉంటుంది కదా. మనం అడిగినచ్చు, మన ప్రార్థన చేసినట్టు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడంట. మన ప్రార్థన ఒక్కటే చేయడం కాదు, మన ప్రార్థన చేసింది ఏదైతే మన జాబ్ కోసం అడుగుతున్నారా, లేకపోతే ప్రమోషన్స్ కోసం అడుగుతున్నారా, మీ చదువుల్లో మీకు సహాయం కావాలని అడుగుతున్నారా, లేకపోతే మీకు జ్ఞానం కావాలని అడుగుతున్నారా, లేకపోతే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలని అడుగుతున్నారా, మీకు ఏదైనా న్యాయం జరగాల్సి ఉందా, లేకపోతే మీరు ఏదైనా పరిస్థితుల గుండా వెళ్తున్నారేమో, లేకపోతే ఏదైనా కృంగిపోతున్నారేమో, కొన్ని విషయాల్లో మీకు బాధ అనిపిస్తుందేమో, ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుని చెంతకు వచ్చి, యేసయ్యా నా ప్రార్థన వినండి ప్రభా, నా పరిస్థితి ఇది ప్రభా, నాకు నీ సహాయం కావాలి అని అడిగినట్టయితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మన సామర్థ్యంతో మన ప్రార్థన చేస్తే ఏముందిలే, మనకి దేవుడికి తెలుసు కదా, మనం ప్రార్థన చేయకపోయినా దేవుడు మనకి సహాయం చేస్తాడేమో అనేసి అనుకుంటాం. లేదండి, ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి, దేవా నాకు ఈ సమస్య ఉంది, లేకపోతే నేను ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నాను అని దేవుని దగ్గర మొర పెడతామో అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడంట. ఏమని ఉంటుందంటే బైబిల్లో, కాల్ అండ్ టు మీ, ఐ విల్ ఆన్సర్ యూ. మనం ఆయనకి పిలిచినట్టయితే, నువ్వు పిలవకుండా ఎవరైనా సరే మనం ఎవరితోనే మాట్లాడాలంటే వాళ్ళకి పిలవకుండానే మనం మాట్లాడగలమా, వాళ్ళకి ఏమైనా చెప్పగలమా, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు, ఎవరినైనా పిలాలి అనుకుంటే మమ్మీ అని పిలవకుండా, లేకపోతే డాడీ అని పిలవకుండా మనం వాళ్ళకి ఏమి చెప్పలేం కదా. అలాగే మనం కూడా దేవా యేసయ్యా నా ప్రార్థన ఆలకించు అని దేవునికి మొర పెట్టుకున్న మన జీవితంలో ఏమీ జరగదండి. ఈరోజు మీరు దేనికోసమైనా ప్రార్థన చేస్తున్నారేమో, ఉద్యోగాల కోసం కావచ్చు, చదువుల కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా పరిస్థితి కావచ్చు, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర మొర పెడదాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు ఇస్తాడంట. ఎలా ఇస్తాడంటే ఇక్కడ ఏమని ఉంటుందంటే, షో యూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ విచ్ యూ డు నాట్ నో, హీ విల్ షో యూ. అంటే మీకు తెలియని సంగతులు కూడా నేను నీకు తెలియచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మనం ప్రతి క్షణం కూడా ప్రార్థన చేసేవారుగా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.